రాజకీయాల్లో రాజకీయ పార్టీలో జంపింగ్లు అనేది చాలా కామన్. అయితే జంపింగ్లకి అవకాశం ఎంతవరకు ఇస్తున్నాయి పార్టీలు అనేది ఇక్కడ చాలా కీలకం. తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు మొదలైన చర్చ అదే. ఎందుకంటే చాలామంది జంపింగ్లు గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి చాలామంది నాయకులు టీడీపీలో చేరారు. అప్పటికే ఉన్న పదవులు కూడా వదులుకొని వచ్చారు. వాళ్ళ మీద ఉన్న అభియోగాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వం సెగ తగలకుండా ముందుగా తీసుకునే జాగ్రత్త చర్యల్లో భాగమై ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అయితే టీడీపీలో ఇప్పుడు ప్రాధాన్యం లభించట్లేదు అలాంటి వాళ్ళకి అనేది ఒక చర్చ. ఎందుకంటే ఉదాహరణకు బేద మస్తానరావు, అలాగే మోపుదేవి వెంకటరమణ, వీళ్ళు ఏకంగా రాజ్యసభ సభ్యత్వాలను త్యాగం చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది జరిగి 8 నెలలు అవుతుంది. వారికి ఇప్పటికీ ప్రాధాన్యత లేదు అనేది ఒక ఆవేదన. అయితే వీళ్ళకి ప్రాధాన్యం ఇస్తే క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు డైల్యూట్ అవుతారు అనేది ఒక భావన టీడీపీలో. దీంతో వాళ్ళని పక్కన పెట్టారని తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్సీ సీట్లు వదులుకొని కూడా చాలామంది వచ్చారు. ఇంకా వచ్చేవాళ్ళు కూడా చాలామంది. వీళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బల్లి కళ్యాణ్ చక్రవర్తి కానీ, అలాగే పోతుల సునీత కానీ, అలాగే జయమంగళం వెంకటరావు, ఆయన కోర్టు కూడా వెళ్ళారు, వెంకటరమణ, అలాగే వీళ్ళందరూ ఆయన కోర్టుకి వెళ్ళిపోయి ఏకంగా టీడీపీలో చేరిపోయారు కూడా. మిగిలిన వాళ్ళు అయితే చేరలేదు. మిగిలిన ఇద్దరు కూడా ఎప్పుడు రాజీనామాలు తమ సభ్యత్వం ఆమోదం చేస్తారనేది ఆయనేమో చైర్మన్ ఏమో ఆమోదించట్లేదు, ఈయన కూడా ఆమోదించలేదు అనుకోండి. అయితే వీరికి ప్రత్యర్థులు ఒక రకంగా వీరిని ప్రోత్సహించాలని చంద్రబాబుకి ఉన్నా సరే, వీళ్ళ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ నేతలు, ప్రత్యర్థులు వీరికి ఒక రకంగా టీడీపీలో ఉన్న వాళ్ళైతే మాత్రం ససేమిరా అంటున్నారట. దీంతో జంపింగ్లకి ఎలాంటి అవకాశం ఇచ్చే పరిస్థితిలో తాము లేము అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఏం చేయలేక ఆయన కూడా సైలెంట్గా ఉంటున్నారట. దీంతో వాళ్ళు ఇటు నుంచి వెళ్ళి అక్కడ పార్టీలో ఉండి ఇక్కడ ప్రాధాన్యత లేకుండా అక్కడ ప్రాధాన్యత దక్కుతుంది అనుకుంటే అది కోల్పోయి ఒక అచేతన స్థితిలో ఉండిపోతున్నారా? ఇదే చర్చ.